అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత శ్లోకానికి మీ అందరికీ కూడా స్వాగతం. చక్కగా అందరం కూడా రోజు భగవద్గీతని స్మరణం చేసుకుంటున్నాం. దీనివలన అన్ని విధాల సర్వ విధాల శ్రేయస్సునే కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికి 2 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు 3వ శ్లోకం గురించి చెప్పుకుంటాం. నిన్న మనం మొన్న చెప్పుకున్నది తక్కువే కాబట్టి మరొకసారి వల్లి వేసుకోవచ్చు. సంఖ్య పెరుగుతున్న కొద్దీ వెనకవి మళ్ళీ వర్లించుకోవడానికైతే ఈ తక్కువ సమయంలో సరిపోదు. తక్కువ సమయమే ఎందుకు చేస్తున్నారండి అని మీరంటే, చాలామందికి 5 నిమిషాలు అన్నా కూడా కొంచెం ఎక్కువే, ఇంకా తొందరగా నేర్చేసుకుందామని అనిపిస్తుంది. కాబట్టి ఆ పాత శ్లోకాల వీడియోస్ని పదే మళ్ళీ చూసుకున్నా మీ చేతిలోనే ఉంటుంది రిమోట్స్, కాబట్టి మీరు వాటిని మళ్ళీ వినొచ్చు. కాబట్టి ఇప్పుడు 3వ శ్లోకాన్ని మనం చెప్పేసుకుందాం. 3వ శ్లోకం ప్రథమ అధ్యాయంలో, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అని ఎవరన్నారు? దుర్యోధనుడు. అంటే మనం తెలుసుకున్నాం కదా, 2వ శ్లోకంలో మనం ఏంటి తెలుసుకున్నాము అనంటే, దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అని సంజయుడు చెప్పాడు. ఏంటని చెప్పాడు? అక్కడ ఏం జరుగుతోందని ప్రథమ శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు, దుర్యోధనుడు గురువుగారి దగ్గరికి వెళుతున్నాడు ఏదో మాట్లాడడానికని చెప్పాడు. ఆ వెళ్ళిన దుర్యోధనుడు ఏం మాట్లాడాడు అంటే, పశ్యైతాం పాండుపుత్రాణం, చూడండి గురువుగారు, పాండుపుత్రులందరూ కూడా ఆచార్య అంటే గురువుగారే కదా, మహతీంశము, ఇంత సైన్యాన్ని వ్యూఢాం ఎంత చక్కగా ఏర్పాటు చేశారో. ఎవరు? మీ ద్రుపద శిష్యుడు. ద్రుపదుడు అంటే ద్రుపదుడు, ద్రోణుడు ఇద్దరూ కూడా బాల్యమిత్రులు అన్నమాట. ఆ ద్రుపదుడి కొడుకైనటువంటి దృష్టద్యుమ్నుడికి మీరు అన్ని విధాల మీ విద్యలన్నీ నేర్పారు కదా. చూడండి, మీరు నేర్పిన విద్యలకి మీ శిష్యుడు ఎలాగ ఇంత సైన్యాన్ని ఓ పద్ధతిగా ఏర్పాటు చేశాడో, అంటే మీ వల్ల కదా వాళ్ళకి ఇన్ని విద్యలు తెలిసిపోయాయని ఒక దెప్పు చెప్పాను కదా. దుర్యోధనుడు ఎప్పుడు మాట్లాడినా ఈ విధమైనటువంటి భాష ఉంటుందని చెప్పి, ఇది 3వ శ్లోకం అండి. నేర్చుకోండి అందరూ కూడా. ఉంటాను.